నమస్తే, నా పేరు సుధాకర్. ఉత్తరప్రదేశ్లోని హథరస్ జిల్లాలో రాతిబన్పూర్ ప్రాంతంలో ఒక బాబా నిర్వహించినటువంటి సత్సంగ్ కార్యక్రమంలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 7 చిన్నారులు, మిగిలిన వారందరూ మహిళలు. ఇటు ఏమిటి సత్సంగ్? సత్ అంటే సత్యము, సంఘ్ అంటే ఒక సమూహం. ఒక సమూహంగా ఒక దగ్గర ఏర్పడి మంచి విషయాల గురించి మాట్లాడుకోవడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, వాటి సారూప్యతలను బట్టి మంచి విషయాలు కాస్త వ్యక్తి యొక్క భక్తి పూజగా మారింది. అలాంటి ఓ కార్యక్రమమే భోలే బాబా నిర్వహించిన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో అతని ప్రవచనాలు పూర్తి చేసిన వెంటనే అతను వెనుదిరగడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి భక్తులు లేదా ప్రజలు బాబా యొక్క కాలి ధూళిని విభూదిగా భావించి దానికోసం ప్రయత్నించిన తొక్కిసలాట్లో ఈ 121 మంది చనిపోయారు. అయితే ఎవరి బాబా? 1990 సంవత్సరంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహించి విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఈ బాబా అలియాస్ నారాయణ్ సాకర్ విశ్వహరి అలియాస్ పాల్ సింగ్ అనబడే బాబా మొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభ్యున్నతకు, వాళ్ళ యొక్క సామాజిక న్యాయం కోసం బోధనలు చేసేవాడు. అయితే ఆ బోధనలు అక్కడ ఉన్నటువంటి ప్రజలను చాలా ఆకర్షితులను చేశాయి. అదే అతనికి మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పేరు పబ్లిసిటీగా మారి జనాల్లో అతని యొక్క ఇమేజ్ పెరిగే కొద్దీ ఆయన తనకు తానే దేవుడినని, తను నేరుగా శివునితో మాట్లాడుతానని చెప్పుకున్నాడు. అయితే ఇలాంటి బాబాలకి భారతదేశంలో కొదవలేదు. ఎందుకంటే మన దేశంలో రాజకీయ నాయకులు, ప్రముఖ ప్రఖ్యాతిగంచిన ప్రముఖులందరూ కూడా బాబాలకు దాసోహం. ఎందుకంటే ఈ బాబాలు రాజకీయ శక్తుల కన్నా పవర్ఫుల్. అలాంటి బాబాలు రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలని కనుసైగల్లో ఆపగలరు. అయితే భారతదేశంలో ఇలాంటి బాబాల్లో డేరా బాబాను చూసాం, ఇప్పుడు ఈ బాబా. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా అతని పేరు ఎఫ్ఐఆర్లో లేదు. అతను పరారీలో ఉన్నాడు. అక్కడ అరెస్ట్ చేసింది వాలంటీర్స్ని, ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి కొంతమంది పైన. ఘటన జరిగిన తర్వాత ఏ పై అధికారులు కానీ అక్కడికి రాలేదని, మరియు దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబాలు కూడా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాయి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితి. ఘటనపై స్పందించినటువంటి ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ గారు బాధిత కుటుంబాలకి, అంటే చనిపోయిన కుటుంబాలకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, శతగ్రాత్రులకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించారు. అక్కడ సభా ప్రాంగణం 80,000 మందికి సరిపోయినా 2 లక్షల పైగా జనం వచ్చారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ భోలే బాబాకి సోషల్ మీడియాలో కానీ పెద్దగా ప్రచారం లేదు. కేవలం మౌత్ పబ్లిసిటీ వల్ల మాత్రమే అతని యొక్క భక్తి వ్యాపార సామ్రాజ్యం ఎంతలా వ్యాపించిందంటే అతని సమావేశాలకు హర్యానా నుంచి, ఢిల్లీ, రాజస్థాన్ నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే అతను ₹1 ఎంట్రీ ఫీజు కూడా తీసుకోడు. అది దానివల్లనే అతనికి పబ్లిసిటీ వచ్చింది, మౌత్ పబ్లిసిటీ వచ్చింది. ఈ బాబా ఎంత పవర్ఫుల్ చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. గతంలో ఇతనిపై ఒక కేసు నమోదైంది. అదేంటంటే శ్మశానంలో ఉన్నటువంటి ఒక బాలికని నేను మళ్ళీ బతికిస్తానని చెప్పి ఆ శవాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి ఘటనపై గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత సాక్ష్యాలు లేని కారణంగా ఆ కేసును కొట్టివేయడం కూడా జరిగింది. అలానే ఇతనిపై భూ కబ్జాలు మరియు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఉన్నాయి. కోవిడ్ సమయంలో 50 మంది గుమిగూడడానికి కూడా పర్మిషన్ లేనటువంటి సందర్భాల్లో
50,000 మందితో ఇతను ఒక సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు అంటే అతని వెనక ఉన్న రాజకీయ శక్తులు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. అలానే 2007లో బిఎస్పి పార్టీ నుంచి మాయావతి గారు అధికారంలోకి రావడానికి బీజం ఇక్కడి నుంచే మొదలైందన్న ఒక వాదన కూడా ఉంది. ఇలాంటి సాంఘిక పరమైనటువంటి సంఘటనలో ముఖ్యంగా నష్టపోయేది బలిపశువులు అవుతున్నది బలహీన వర్గాలు, మహిళలు, చిన్నారులు మాత్రం. సరిగ్గా ఈ ఘటనలో కూడా జరిగింది అదే. అక్కడ ఉన్నటువంటి ప్రజల సాంఘిక సమాన అవకాశాలు లేకపోవడం, అలానే ఒక వర్గం ప్రజల్లో అనిశ్చితి, ఆ ప్రజల యొక్క నిరక్షరాస్యత ప్రజల్ని బాబాల వద్దకు చేరుస్తున్నాయి. ఒక మనిషి యొక్క కాలు కింద ధూళి తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుంది అని నమ్మే జనాలు ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే ఈ ఘటనలో తప్పెవరిది? ప్రభుత్వానిదా? ప్రజలదా? సరైన సమయంలో వైద్యం అందించలేని వైద్య అధికారులదా? ఇలాంటి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరొక కొత్త వీడియోలు కలుద్దాం. జై హింద్.